రోజంతా సమస్యలతో, ఆలోచనలతో అలసిపోయిన మనిషి రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళగానే అవన్నీ ఏమైపోతాయి? అక్కడ డబ్బు లేదు, బంధాలు లేవు, బాధలు లేవు. చివరకు మనం చూసే ఈ ప్రపంచమే ఉండదు. అయినా అక్కడొక అనిర్వచనీయమైన ప్రశాంతత ఉంటుంది. ఆ నిశ్శబ్ద ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించామా? అసలు అటువంటి పరమశాంతిని మెలకువగా ఉన్నప్పుడు కూడా అనుభవించడం సాధ్యమేనా? సర్వమతాల సారం, సమస్త ఆధ్యాత్మిక సాధనల పరమగమ్యం, భగవాన్ శ్రీ రమణ మహర్షులు బోధించిన నేను ఎవరు అనే ఆత్మవిచారణ. ఈ ఆత్మవిచారణలోని 15 అమూల్యమైన సూత్రాలు కేవలం మన జీవితాన్ని సార్థకం చేసే బోధనలు మాత్రమే కాదు, అలజడులతో నిండిన ఈ ప్రపంచంలో మనల్ని మన నిజస్వరూపం వైపు నడిపించే దివ్య మార్గదర్శకాలు. అయితే నిద్రలో అనుభవించే ఆ సహజానందాన్ని మనం మెలకువలో ఉన్నప్పుడు కూడా నిరంతరం పొందాలంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. ఆ సహజానందాన్ని శాశ్వతంగా అనుభవించేందుకు భగవాన్ శ్రీ రమణ మహర్షులు చూపించిన రాజమార్గమే నేను ఎవరు అనే ఆత్మవిచారణ. సప్తధాతువులతో ఏర్పడిన ఈ స్థూల శరీరం నేను కాదు. బాహ్య ప్రపంచాన్ని చూసే జ్ఞానేంద్రియాలు నేను కాను. నిరంతరం పనులు చేసే కర్మేంద్రియాలు కూడా నేను కాను. శ్వాసను నడిపించే పంచ ప్రాణాలు నేను కాదు. క్షణక్షణం ఆలోచనలను సృష్టించే మనస్సు నేను కాను. చివరకు ఆ గాఢ నిద్రలోని ఆ అజ్ఞాన స్థితిని కూడా నేను కాను. ఇలా ప్రతిదానిని ఇది నేను కాదు అనే వివేకంతో తీసివేస్తూ వెళ్తే చివరికి వీటన్నిటికీ సాక్షిగా ఒక నిశ్శబ్ద ప్రకాశంలా మిగిలేదే ఒక్కటే. అదే స్వచ్ఛమైన చైతన్యం, అదే నిజమైన నేను, అదే సచ్చిత్ ఆనంద స్వరూపం. మనం చూస్తున్న ఈ ప్రపంచం కనుమరుగైపోయినప్పుడు చూసేవాడైన మన నిజస్వరూపం ప్రత్యక్షమవుతుంది. సమస్త ఆలోచనలకు మూలమైన మనస్సు అణిగిపోతే ఈ జగత్తు అనే భావనే లయమైపోతుంది. నిజానికి ఆలోచనల సమాహారమే మనస్సు. గాఢ నిద్రలో ఆలోచనలు లేవు కాబట్టి ప్రపంచము లేదు. మెలకువలో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ప్రపంచం కనిపిస్తుంది. అంటే ఈ ప్రపంచం అంతా మన ఆలోచనల ప్రతిరూపమే. మనస్సు బయటికి తిరిగినప్పుడు ప్రపంచం కనిపిస్తుంది. అదే మనస్సు తన మూలమైన ఆత్మలో లీనమైనప్పుడు మన నిజస్వరూపం మాత్రమే ప్రకాశిస్తుంది. మనస్సు లయమైతే జగత్తు లయమవుతుంది. మిగిలేది ఆత్మ ఒక్కటే. ఈ శరీరంలో నేను అనే తోచేదే మనస్సు. ఆ నేను అనే భావన ఎక్కడి నుండి పుడుతుందో లోతుగా విచారిస్తే దాని మూలం హృదయం అని తెలుస్తుంది. మనసులో ఎన్ని కోట్లు ఆలోచనలు వచ్చినా వాటన్నిటికీ మూలం ఒక్కటే. అది నేను అనే మొదట ఆలోచన. ఈ నేను అనే అహం పుట్టిన తరువాతే నీవు, వాడు, ప్రపంచం అనే మిగతా ఆలోచనలన్నీ ఉద్భవిస్తాయి. కాబట్టి నేను అనే మొదట ఆలోచన పుట్టుకను వెతకడమే నిజమైన ఆత్మవిచారణ. మనస్సును పూర్తిగా లయం చేసే ఏకైక మార్గం నేను ఎవరు అనే ఆత్మవిచారం మాత్రమే. మనసులోని ఏ ఆలోచనలు వచ్చినా దాని వెంట వెళ్లకుండా వెంటనే ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని ప్రశ్నించాలి. నాకు అని సమాధానం రాగానే ఆ నేను ఎవరు అనే లోపలికి విచారించాలి. ఇలా ప్రశ్నించిన మరుక్షణమే మనస్సు బాహ్య ప్రపంచాన్ని వదిలి తన మూలమైన హృదయం వైపు తిరుగుతుంది. ఇలా ప్రతి ఆలోచన దాని పుట్టుక స్థానానికి తిప్పి పంపడం ద్వారా మనస్సు క్రమంగా హృదయంలో స్థిరపడుతుంది. శవాన్ని దహనం చేసే చితికెట్టే చివరకు తాను కాలి బూడిదైనట్లే నేను ఎవరు అనే ఈ చివరి ఆలోచన కూడా తన పని పూర్తయ్యాక లయమైపోతుంది. అప్పుడు అహంకారం పూర్తిగా లయమై స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే మిగులుతుంది. ప్రాణాయామం వల్ల మనసు కొంతసేపు ప్రశాంతంగా మారవచ్చు.
కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. శ్వాస అదుపులో ఉన్నంత వరకే మనస్సు అణిగి ఉంటుంది. శ్వాస మళ్ళీ మామూలు అవగానే పాత ఆలోచనలు, అలవాట్ల వల్ల మనసు మళ్ళీ పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మనస్సుకు, ప్రాణానికి మూలం ఒక్కటే. నేను అనే అహంకారం ఏ కేంద్రం నుంచి పుడుతుందో అక్కడ నుంచే శ్వాస కూడా ఉద్భవిస్తుంది. అందుకే ప్రాణం అదుపులోకి వస్తే మనస్సు తాత్కాలికంగా స్థిరపడుతుంది. ప్రాణాయామం మన మనస్సును తాత్కాలికంగా అణచగలదు, కానీ దానిని పూర్తిగా నిర్మూలించలేదు. మనస్సును దాని మూలాల్లోంచి లయింపచేసి శాశ్వత ప్రశాంతతను ఇచ్చే ఏకైక రాజమార్గం నేను ఎవరు అనే ఆత్మవిచారం ఒక్కటే. మంత్ర జపం, మూర్తి జపం మరియు మిత సాత్విక ఆహారం ఇవన్నీ మనస్సును ప్రశాంతపరిచే అద్భుతమైన సాధనాలు. ముఖ్యంగా జపము, ధ్యానము చెల్లాచెదురైన మనస్సుకు ఒక శక్తివంతమైన ఏకాగ్రతను కలిగిస్తాయి. అనేక ఆలోచనలతో ఉన్న మనస్సు బలహీనంగా ఉంటుంది. అదే ఆలోచనలు తగ్గి ఏకాగ్రత పెరిగితే మనసు అమితమైన శక్తిని పుంజుకుంటుంది. అటువంటి శక్తివంతమైన మనస్సుకు ఆత్మవిచారం చాలా సులభంగా, సహజంగా సిద్ధిస్తుంది. భగవాన్ రమణుల ప్రకారం అన్ని నియమాలలో మిత సాత్విక ఆహారమే అత్యంత శ్రేష్టమైనది. ఎందుకంటే అది అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. అయితే ఈ సాధనతో మనసు స్థిరపడిన లోపల దాగి ఉన్న పాత అలవాట్లు మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటాయి. మరి ఈ వాసనలను పూర్తిగా ఎలా నిర్మూలించాలి? మనస్సు పూర్తిగా ఎప్పుడు లయమవుతుంది అనే విషయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.